ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నిన్న ఒక వీడియో చేశాను. వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఆడపిల్లలు అబ్బాయిలు పిలవగానే వెళ్ళకండమ్మా, జాగ్రత్తగా ఉండండి, ఈ ప్రేమలు దోమలు ఇలాంటివన్నీ పెద్దవాళ్ళకి తెలియకుండా చేశారంటే రేపొద్దున్న అవి వర్కౌట్ అవుతాయి అవ్వకపోతాయి, మీ వల్ల పెద్దవాళ్ళు పరుగు పోతుంది, అనవసరంగా ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఇలా ప్రేమించి చేసుకున్న వాళ్ళ జీవితాలు చాలా రోడ్డు మీద పడిపోయాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేశాను. ఈ సంఘటన చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకో పిల్లలు ఇలా తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అనేది అర్థం కాదు. ఈవేళ వాళ్ళ జీవితాల్లో వాళ్లే నిప్పులు పోసుకున్నట్టు అయింది. ఈ రోజున అన్నమయ్య జిల్లా, తిరుపతి దగ్గర అన్నమయ్య జిల్లాలో గౌతమి అనే అమ్మాయి, గణేష్ అనే అబ్బాయి కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు, క్లాస్మేట్లని. ప్రేమించుకుని సంవత్సరంన్నర ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. ఏదో అవ్వచ్చు, ఇంకా వాళ్ళ మధ్య వాళ్ళకి ఇష్టం లేదు, పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు. వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయికి బయట సంబంధం చూసి ఫిబ్రవరి 7వ తారీఖున ఎంగేజ్మెంట్ చేశారు. ఇంకా 2 నెలల్లో ముహూర్తం పెట్టుకుని పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈలోపు ఈ ప్రేమించిన గణేష్ ఎవరైతే ఉన్నాడో ఇంకా ఒక కసితోటి నాకు దక్కంది వేరేవాడికి ఎందుకు దక్కాలి, నన్ను ప్రేమించి వేరేవాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్న కసితోటి ఈ రోజున వ్యాలంటైన్స్ డే రోజున వెళ్ళి ఆ అమ్మాయి నెత్తి మీద కత్తితో పొడిచి మొహం పైన యాసిడ్ పోసేశాడు. ఫేస్ అంతా మొత్తం కాలిపోయింది. చూసారా ఎంత సైకోగాళ్ళు ఉన్నారో. అంటే నాకు దక్కంది ఇంకా వేరే వాడికి ఎందుకు దక్కాలి, దీన్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అన్న ఆలోచనతోటి ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ పోసేశాడు. ఆ అమ్మాయి మొహం అంతా కాలిపోయింది, నెత్తి మీద పెద్ద గాయమయ్యింది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి హాస్పిటల్లో ఉంది. చూసారా అండి, 7వ తారీఖున ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా 2 నెలల్లో పెళ్లిపీటలు ఎక్కబోతూ ఉంది. అలాంటి అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాడో చూసారా. ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడిని పిచ్చిగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత చెప్పినా సరే దొంగచాటుగా వెళ్ళి వాళ్ళతోటి చాటింగులు చేసుకుని వాళ్ళతో ప్రేమించావని అంటో వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. తర్వాత ఏదైనా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా, క్యాస్ట్ ఫీలింగ్లు వచ్చినా, ఇంకోటి ఏదైనా వచ్చినా సరే వీళ్ళ ప్రేమలన్నీ బెడిసి కొడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఒక రకమైన సైకోగళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది నన్ను కాదని వేరే వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఒక దుర్బుద్ధితోటి దీని జీవితాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలన్న ఆలోచనతో ఆ పెళ్లికి చేసుకునే అమ్మాయిని ఖచ్చితంగా నాశనం చేస్తూ ఉంటాడు. ఇంకొంతమంది అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి వాళ్ళ కాపురాలను కూల్చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. ఈ అబ్బాయిల బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు ఎవరికీ అర్థం కాదు. ఎంత ఏ రకంగా చెప్పినా సరే వాళ్ళతోటి ఇలాంటి ఎంజాయ్లు చేసి ప్రేమలని దోమలని ఇలాగా ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా చేయడం, తర్వాత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి పాపం పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి ఈ రోజున హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. అలాగే ఈ సంఘటన చూసి ఇంకా నన్ను లోపలేస్తారు, ఖచ్చితంగా నన్ను ఏ జైల్లోనో పెడతారని వాడు కూడా ఏదో మింగి మొత్తానికి వాడు కూడా హాస్పిటల్ పాలయ్యాడు. వాడు కూడా ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయాయి. దీనివల్ల ఏం కలిసి వచ్చినట్టు చెప్పండి. అటు పేరెంట్స్ ఎంత బాధపడతారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు కూడా అంటారు కదా, మీ అమ్మాయి ఇలాంటిది అయితే మాకు చెప్పకుండా ఇలాంటివన్నీ చేశారా, మీరు మోసం చేశారా మమ్మల్ని అని అవతల వాళ్ళు కూడా తిడతారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారా? ఎలాగ చేసుకోరు వాళ్ళు. చూసారా ఈ అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేసేసాడో. ఇలాంటి సైకోగాళ్ళు కూడా ఉంటారు. అందుకే ముందు నుండి చెప్తూ ఉంటాం, పిల్లలు జాగ్రత్తగా ఉండండి అమ్మా, ఇవన్నీ మీరు వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ అనుకుంటూ చేస్తారు, తర్వాత ఇవి మీ ప్రాణాల మీదకే వస్తాయి, మీ జీవితాలు నాశనం అయిపోతాయని పెద్దవాళ్ళు చెప్తున్నా సరే వినకుండా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. తర్వాత జీవితాలు నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఈ స్టోరీలు అన్నీ తెలిసిన తర్వాత కుదిరిన సంబంధం కూడా ఈ రకంగా అయిపోయిందా? ఆ అమ్మాయి చూస్తే హాస్పిటల్ పాలైపోయిందా? ఆ పెద్దవాళ్ళు తలదించుకునే పరిస్థితి వచ్చిందా? ఇలాంటివి చేయకండి అమ్మా. మీకు ముందు తల్లిదండ్రులే కదా ఇన్ని రోజులు కనిపెంచిన వాళ్ళు పెళ్లి చేయరా? చాలామంది అమ్మాయిలు కూడా అంతే, ప్రేమ అంటూ అబ్బాయిలతో తిరుగుతారు. చివరికి వచ్చేసరికి తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుంటూ ఉంటారు. మరి మీకు అంత ఇది ఉన్నప్పుడు పాపం వాళ్ళ జీవితాలు కూడా ఎందుకు నాశనం చేయడం? మీరు తల్లిదండ్రుల మాటే వినాలి నేను అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళ జీవితాలను కూడా పాడు చేయకూడదు. కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. టైంపాస్ కన్నట్టు తిరుగుతూ ఉంటారు, తర్వాత వాడిని వదిలేసి ఇంట్లో చెప్పిన సంబంధాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది, ఇటు అబ్బాయిల తప్పు ఉంది, ఇక్కడ అమ్మాయిల తప్పు ఉంది. చాలామంది చేసే తప్పులు ఇలాంటివే ఉంటాయి. ఇవి మనకు వర్కౌట్ అవుతాయా అవ్వవా, అసలు మన ఇంట్లో ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయా లేదా, మన ఇంట్లో వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేవి మీకు ఆల్రెడీ అన్నీ ముందే తెలుస్తాయి. అలాంటప్పుడు అలాంటి జోలికి వెళ్ళకండి, పెద్దవాళ్ళ పరువు తీయకండి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటే పాపం పెళ్లి కుదిరి ఈ వేళ హాస్పిటల్ పాలైపోయింది, అందరూ తలదించుకునే పరిస్థితి. వీడు చూస్తే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసాడు. ఇంకా అమ్మాయి లైఫ్ పాడైనట్టే కదా.
ఎప్పటికైనా పెళ్ళి అవుతుందా అమ్మాయికి? అంటే ఇలాంటి సైకోగాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఎవరో కూడా అబ్బాయిలు ఇలాంటి ప్రేమలని వెళ్ళకండి అమ్మ, మీ జీవితాలు నాశనం చేసుకోకండి అని ఎన్నోసార్లు చెప్తున్నా సరే ఎవరు వినరు. ఇలా ప్రేమలు దోమలని జీవితాలని రోడ్డు మీద పడేసుకున్న వాళ్ళని కూడా మన కళ్ళ ముందు చాలా చూస్తూనే ఉన్నాం. అయినా ఒకటి సంఘటనలు చూస్తున్నా కూడా ఈ పిల్లలు ఎందుకు మారరో అర్థం కాదు. చదువుకుని తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి తప్పడడుగులు వేస్తూ ఉంటారు. ముందు మీరు చదువుకోలేదు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు సెటిల్ అవ్వరు, చదువు మీద దృష్టి పెట్టరు, ఇలాంటి వ్యవహారాలన్నీ నడిపిస్తారు, మీ జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇటు ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, అటు ఆ అబ్బాయి వాడేదో మింగి వాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇద్దరు జీవితాలు నాశనం చేసుకున్నారు. ఏం కలిసి వచ్చింది చెప్పండి దీనివల్ల? అసలు పెద్దవాళ్ళు పరువు తీయడం కాకపోతే ఏంటి ఇవన్నీను? ఇలాంటి వాడిని నమ్మి అసలు ఆ అమ్మాయి వెళ్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు నిజంగా ప్రేమించింది, మంచోడని ప్రేమించింది. ప్రేమించినప్పుడు ఉన్న మనస్తత్వాలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఉండవు. అలాగే ప్రేమించుకుని కొట్టుకుని విడిపోయిన వాళ్ళని మనం ఎంతమందిని చూడట్లేదు? అదంతా వ్యామోహం అంతే, అట్రాక్షన్ అంతే, అంత ఆకర్షణ అంటారు కదా, అలాంటివే ఉంటాయి. ఆ పిల్లలకి ఆ వయసులో తెలియక ఇలాంటి పొరపాట్లన్నీ చేసి మీ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. పాపం ఈ పెళ్లి కుదిరిన అమ్మాయి పరిస్థితి పాపం ఈ రోజున ఎంగేజ్మెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది అని అంటే చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాడిని తీసుకెళ్ళి లోపలే వేయాలి. ఎందుకంటే ఇలాంటి సైకో బుద్ధులు ఉండకూడదు. నిజంగా ప్రేమించిన వాడైతే ఆ అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఇలా రాక్షసత్వంగా ప్రవర్తించి ఆ అమ్మాయి మీద యాసిడ్ పోయడం, ఇలాంటి క్రూరత్వంగా ప్రవర్తించడం, నిజంగా ఇలాంటి వాళ్ళు మనుషుల మధ్యన అస్సలు ఉండకూడదు. వాడి పరిస్థితి ఏం జరుగుతుందో తర్వాత చూడాలి, కానీ ముందైతే పాపం ఈ అమ్మాయి జీవితం అయితే నాశనం చేసేసాడు ఈ వెధవ. కాకపోతే ఎవరు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అమ్మ, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి. ఏదైనా మంచి కోరే చెప్తారు. ఎవరి పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు మంచి విషయాలనే చెప్తారు, కానీ ఈ పిల్లల్ని చెడగొట్టాలని ఎవ్వరూ చూడరు. ఈవేళ ఈ పిల్లలు చేసిన తప్పులకి తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి. ఆ అబ్బాయి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. చూసారా తల్లిదండ్రుల పరువు ఎలా తీశారో వీళ్ళు. కాబట్టి ఎవరు పిల్లలు ఇలాంటి తప్పులు చేయకండి అమ్మ, మీ పెద్దవాళ్ళ పరువులు తీయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.